హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ గణేష్. ఈరోజు నేను మీకు ఫారెన్ కీ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఇన్ ద లాస్ట్ క్లాస్ ఐఎమ్ ఆల్రెడీ డిస్కసింగ్ అబౌట్ ద ప్రైమరీ కీ. సో డిబిఎంఎస్లో మనకి ఏదైనా టేబుల్స్కి సెక్యూరిటీ ఉండాలి అంటే ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ మెయింటైన్ చేయాలి. సో ఆ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్లో మెయిన్గా మనం మెయింటైన్ చేసిన ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ ఏంటంటే ప్రైమరీ కీ ఒకటి, ఫారెన్ కీ ఒకటి. ఓకేనా? అలాగే ఇంకా మనం ఇంకా చేయొచ్చు యూనిక్ అని, చెక్ కన్స్ట్రెంట్ అని, ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ వాడతాం. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫారెన్ కీ. ఓకే, సో వాట్ ఈస్ ఎ ఫారెన్ కీ? సో ఫారెన్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్, సో దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ referencing. Okay, this is used for referencing primary key in another table. Okay, so that is the main purpose of using the foreign key. Okay, సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఏం చేస్తుందంటే వేరే టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని మనకి రిఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదండి. అలాగే ఇంకోటి ఏంటంటే, సో దీనివల్ల మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, సో దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ టు కంబైన్ ద టేబుల్, దీన్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? తర్వాత ఇంకొకటి ఏంటంటే, సో దిస్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ ఓకే referential integrity. So what is the meaning of referential integrity? So before discussing about the referential integrity, first of all we should be know about what is an integrity. So integrity అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకేనా? సో ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే allows to insert conditions in the existing data. ఓకే, సో ఎగ్జిస్టింగ్ డేటాలో సో మనకు కావాలనుకున్న కండిషన్స్ ని పెట్టడానికి కానీ, లేకపోతే టు స్ట్రెంథెన్ ద డేటా, సో మనం డేటాని కొంచెం స్ట్రెంగ్త్గా సో చేయడానికి కూడా యూజ్ చేసే కాన్సెప్ట్ ఏమంటాం అంటే ఇంటిగ్రిటీ అంటాం, లేదా ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అంటాం. సో చూడండి, సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం బై యూజింగ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్. సో ఇక్కడ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే హియర్ వీఆర్ రిఫర్ ఎనదర్ ప్రైమరీ కీ, సో రిఫర్ ప్రైమరీ కీ ఇన్ అనదర్ టేబుల్. సో వేరే టేబుల్ యూజ్ చేసినప్పుడు కూడా మనం ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయటం అనమాట రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే. ఓకేనా? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు అడుగుతూ ఉంటారు. అయితే చాలా మంది ఇక్కడ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ ఫర్ ప్రైమరీకి ఎలా క్రియేట్ చేయాలి, ఫారెన్ కి ఎలా క్రియేట్ చేయాలి. సో ఆల్రెడీ నేను నిన్న ప్రైమరీ కీ గురించి ఎలా చేయాలని చెప్పాను. సో ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఒక టేబుల్ తీసుకుంటున్నా, ఒకసారి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టేబుల్ తీసుకుంటున్నా. ఓకే, ఈ టేబుల్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ టేబుల్ అనుకుందాం. సో దీంట్లో వచ్చి ఎంప్లాయ్ నెంబరు, ఎంప్లాయ్ నేమ్, శాలరీ ఉంది. సో దీన్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ టేబుల్ నేమ్, ఎంప్లాయ్ నెంబర్ డేటా టైప్, ఎంప్లాయ్ నేమ్ డేటా టైప్, శాలరీ డేటా టైప్. ఓకే, ఎంప్లాయ్ నెంబర్ ని ప్రైమరీ కీ కింద పెట్టుకుంటాం. సో దీంట్లో చేంజ్ ఏం లేదు, సేమ్ ఇంతకుముందు మనం అలా డిస్కస్ చేసాము, సేమ్ అలాగే ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటంటే దీంట్లో ఈ ప్రైమరీ టేబుల్ కి ఏమి చేంజెస్ ఏమి ఉండవు. మనం ఎలా క్రియేట్ చేస్తాం, బట్ ప్రైమరీ కీ పెడతాం. ఓకేనా? మనం ఏదైతే రెఫర్ చేస్తున్నామో రెండో టేబుల్, సెకండరీ టేబుల్, సో దాన్ని ఫారెన్ కీ టేబుల్ అంటాం. అంటే ఇది క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, సో దీంట్లో కూడా మనకు నచ్చిన ఫీల్డ్స్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిపార్ట్మెంట్ అన్న టేబుల్ తీసుకున్నా, అందులో టేబుల్స్ వచ్చి వాల్యూస్ వచ్చి డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేము, ఎంప్లాయ్ ఐడి అని ఒకటి తీసుకున్నా. సో అంటే ఇక్కడ ఏదైతే తీసుకున్నానో సో ఇది కంపల్సరీ దీంట్లో ఉన్న ప్రైమరీ కీతో మ్యాచ్ అవ్వాలి. అందుకే ఇక్కడ పైన ఆరో ఇచ్చాను చూడండి, ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్ నుంచి ఎంప్లాయ్ ఐడి వరకు. సో అంటే ఈ రెండు సేమ్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో అంటే ఒకవేళ ఇక్కడ నేను 5 ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేసేటప్పుడు ఈ 5 ఇస్తే అది తీసుకోకూడదు. అంటే సో పేరెంట్ కి నాట్ ఫౌండ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ కనుక ఈ రెండిటిని కనుక మనం
ఒకవేళ కంబైన్ చేయాలి అనుకుంటే కనుక మనం ఫారెన్ కీ అనేది వాడతాం. సో, దీన్ని అసలు టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామో కూడా చూద్దాం ఒకసారి. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఇక్కడ 2 టేబుల్స్ కావాలి. ఈఎంపీ టేబుల్ ఒకటి ఓకేనా? సో, ఈఎంపీ టేబుల్ ఒకటి అండ్ సెకండ్ వన్ ఏంటంటే సో, ఇంకొకటి డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే. 2 టేబుల్స్ ఓకేనా? అయితే ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ కదా! సో, వీటికి నేమ్స్ ఏమైనా పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి టేబుల్ నేమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేనేం పెడతానంటే ఈఎం సో, ఈఎంపీపీ సో, ఈఎంపీ 11 అని పెడతాను. అలాగే డీఈపీటీ 11 అని పెడతాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో, ఈ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సో, దీంట్లో ఒకవేళ ఇక్కడ మనకి చేంజెస్ ఏం లేవు. సో, అంతా నార్మలే. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్రియేట్ టేబుల్. సో, వాట్స్ ద టేబుల్ నేమ్? ఈఎంపీ ఓకే. ఈఎంపీ 11 కదా మనం అనుకున్నది. సో, దీంట్లో మనకి డేటా టైప్ ఏంటి? ఈ నంబరు. సో, డేటా టైప్ ఓకే. అలాగే ఈ నేము. సో, ఏందన్నా మీకు ఆల్రెడీ చెప్పా. ఇక్కడే మనం ప్రైమరీ కీ అని చెప్పేసి ఇచ్చాను. సో, ఇక్కడే చెప్పాను. ఓకేనా? ప్రైమరీ కీ. ఓకే. ఇలా కూడా చెప్పేసేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు వార్‌కేర్ ఆఫ్ 10 ఓకేనా? సో, అంటే అంతవరకు అన్ని క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేస్తది. అలాగే సాల్ వచ్చి నేను నంబర్ అండ్ డేటా టైప్ ఇచ్చాను. సో, ఇలా అంటే ఫస్ట్ టేబుల్ క్రియేట్ అయిపోద్ది. ఓకేనా? తర్వాత రెండో టేబుల్ క్రియేట్ చేయాలి. సో, రెండో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. క్రియేట్ సో, ఇదంతా సింటాక్స్ చూపించడం కోసం చూపిస్తున్నాను. ఎగ్జిక్యూషన్ మళ్ళీ చూపిస్తాను. క్రియేట్ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది ఏంటి? డీఏపీటీ 11 కదా! సో, దీంట్లో వచ్చి డిపార్ట్మెంట్ నంబర్ డేటా టైప్ డిపార్ట్మెంట్ నంబర్ అండ్ దీన్ని ఇక్కడే ప్రైమరీ కీ అని రాసేస్తున్నా. తర్వాత డిపార్ట్మెంట్ నేమ్. సో, డిపార్ట్మెంట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా వార్‌కేర్ ఆఫ్ 10 అని ఇచ్చా డేటా టైప్. తర్వాత ఈఐడీ అన్నాను. సో, ఈఐడీ అన్నది ఫారెన్ కీ కింద వాడుకోవాలనుకుంటున్నాను కదా! దాని డేటా టైప్ ఇచ్చాను. ఇప్పుడు ఫారెన్ కీ చెప్పాలి. సో, ఫారెన్ కీ రిఫరెన్సెస్ ఫారెన్ కీ ఫారెన్ కీ ఏంటి దీంట్లో? ఫారెన్ కీ ఏంటి? ఫారెన్ కీ దీంట్లో ఏంటి? ఈఐడీ కదా! ఫారెన్ కీ ఆఫ్ ఈఐడీ రిఫరెన్సెస్ ఏ టేబుల్‌ని రిఫర్ చేయాలి? ఈఎంపీ 11 ఇలా అంటే మనకు టేబుల్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఒకవేళ ప్రైమరీ టేబుల్‌లో ఉన్న దానితో గనక మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మీకు వాల్యూస్ తీసుకోదు. అంటే ఏంటి? రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తున్నట్టు. ఓకేనా? ఒకసారి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి అయితే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఇక్కడికి రండి. దీంట్లో దీన్నెలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో పెడతానన్నాను కదా! ఆ తర్వాత చూద్దాం. సో, ఫస్ట్ సెర్చ్ బాక్స్‌లో ఎస్‌క్యూఎల్ అని సెర్చ్ చేయండి. రన్ ఎస్‌క్యూఎల్ కమాండ్ లైన్ అని వస్తది. ఓకేనా? ఇక్కడ నేను తీసుకుంటుంది ఒరాకిల్ 11 ఓకేనా? స్క్రీన్ కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి కొంచెం దీన్ని పెద్దది చేస్తాను. ఓకేనా? ఒకసారి చూడండి ఇప్పుడు కొంచెం పెద్దగానే ఉన్నట్టుంది. ఓకేనా? మేబీ ఇట్స్ విజిబుల్ నౌ. ఓకే. సో, ఇది విజిబుల్ గానే ఉందనుకుంటున్నా. ఏ అయితే ఇప్పుడు ఒకసారి చూడండి. సో, ఇప్పుడేం చేస్తున్నానంటే ఫస్ట్ కనెక్ట్ చేయాలి కదా! ఫస్ట్ కనెక్ట్ చేయాలి. అవునా? కనెక్ట్ చేయాలి. కనెక్ట్ system/manager. సో, ఇదేంటంటే యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకేనా? ఇలా ఇస్తే మనకు కనెక్టెడ్ అని వస్తది. ఓకేనా? ఇంకా కొంచెం పెద్దది చేద్దాం. ఇప్పుడు కొంచెం విజువల్ గానే ఉందనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు కొంచెం క్యాప్స్ కూడా తీసేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో తెలియాలనుకోండి. మనం ఏ కమాండ్ వాడాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టాబ్ రైట్? ఇలా కొడితే దీంట్లో అసలు ఇప్పుడు దాకా దీంట్లో ఏ టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? సో, దీంట్లో ఈ టేబుల్స్ ఉన్నాయి. అంటే డిఫాల్ట్‌గా కొన్ని టేబుల్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేసిన టేబుల్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక పని చేద్దాం. సో, ఇదంతా క్లియర్ చేసేద్దాం. ఓకే. క్లియర్ స్క్రీన్. ఓకే. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా! క్రియేట్ టేబుల్ ఈఎంపీ 11 ఓకేనా? మనం అనుకున్న డేటా టైప్స్ ఏంటి? ఈఎంపీ నంబర్, ఈనేమ్, వార్‌కేర్ ఆఫ్ 10 ఓకే. సో, 10 వద్దులే. ఇంకా కొంచెం పెద్దదే తీసుకుందాం సైజు. సరిపోకపోవచ్చు. అంటే సాలరీ అన్నమాట. తర్వాత ఇక్కడ మనం సాలరీ అన్నాం. ఓకే. ఇక్కడ మనకు కనబడట్లేదు కదా! అందుకని ఎంటర్ కొట్టాను అంతే.
ఓకేనా. సో ఎంటర్ కొడితే మనకి నెంబర్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సాల్ నెంబర్ తర్వాత ప్రైమరీ కీ కింద మనం చెప్పలేదు కదా. సో ప్రైమరీ కీ కింద చెప్పలేదు కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ టైప్ చేస్తున్నాను స్పెసిఫిక్. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టు చేయొచ్చు, ఇలా అయినా సరే కూడా చేయొచ్చు. సో దీంట్లో ప్రైమరీ కీ ఏంటి, ఎంప్లాయీ నెంబర్. ఓకే, ఇలా అంటే మనకు టేబుల్ క్రియేట్ అయిపోతుంది. టేబుల్ క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు సో దీన్ని క్రియేట్ చేయండి, క్రియేట్ టేబుల్ DEPT 11. ఓకే, సో దీంట్లో డి నెంబర్. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ కీ అని అనుకోండి. సో అంటే ఇక్కడ ప్రైమరీ కీ అని ఇస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది ప్రైమరీ కీ కింద తీసేసుకుంటుంది. తర్వాత నేమ్, సో ఇక్కడ వార్కర్ ఆఫ్ 20 లేదా వార్కర్ ఆఫ్, ఇక్కడ ఒక పని చేద్దాం, ఇది కూడా కనబట్టలేదు కదా, అంటే మనం సైజ్ పెంచేసాం కదా, కనబట్టలేదు. నేమ్ వార్కర్ ఆఫ్ 10 అని ఇచ్చా. తర్వాత మనకు ఒకటి ఫారెన్ కీ కింద ఉండాలి కదా, అది ఇది EID అని తీసుకున్నా, EID నెంబరు. తర్వాత ఫారెన్ కీ ఏంటో చెప్పాలి కదా, ఫారెన్ కీ ఆఫ్. ఓకే, ఇందులో ఫారెన్ కీ ఏంటి, సో EID. ఓకే, దేని రిఫరెన్స్ చేయాలి, ఓకే ఇది కూడా కనబడట్లేదు కాబట్టి నేను ఇది కూడా ఎంటర్ కొడతాను, REFERENCS రిఫరెన్సెస్ EMP. ఓకే, సో టేబుల్ అంతా క్రియేట్ అయిపోయింది కదా. సో ఇక్కడ యా టేబుల్ ఇది కాదు కదా, ఒక్కసారి క్లియర్ చేస్తున్నాను. స్క్రీన్ ఒకసారి చూడండి, కదా ఓకే కదా. తర్వాత ఏంటి, డి నేమ్ ఏంటి, వార్కర్ ఆఫ్ 20. తర్వాత EID డేటా టైప్ ఏంటి, నెంబరు. తర్వాత ఇక్కడ మళ్ళీ స్పేస్ ఇచ్చాను. సో తర్వాత ఏంటంటే ఇక్కడ దీంట్లో ఫారెన్ కీ ఏదో చెప్పాలి. ఓకేనా, ఫారెన్ కీ ఆఫ్, ఇందులో ఫారెన్ కీ ఏంటి, EID రిఫరెన్సెస్. ఓకే, EMP 11. ఇందాక మనం EMP అని వచ్చాం, అందుకే రాంగ్ వచ్చింది. ఓకేనా, ఇలాంటి టేబుల్ క్రియేట్ అయిపోయింది. అంటే ఏంటి, ఇప్పుడు మనకు 2 టేబుల్స్ క్రియేట్ అయిపోయినాయి, కానీ ఆ టేబుల్స్ ఓపెన్ అవ్వు, ఎందుకంటే దాంట్లో డేటా లేదు కదా. సో లేకపోయినా కూడా మనం డేటా చూడాలనుకోండి, అప్పుడు ఏం కమాండ్ వాడాలి, DESC అనే కమాండ్ వాడాలి, DESC EMP 11. చూసారా, సో మనం ప్రైమరీ కీ అని స్పెసిఫై చేయబట్టి నాట్ నల్ అని వచ్చింది. అంటే ఏంటంటే మీరు వాల్యూ ఇవ్వకపోతే తీసుకోదు. అలాగే ఇంకోటి చూద్దాం, DESC అదేంటి, DEPT 11. ఓకే, ఇది కనబడట్లేదు, ఒకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను. ఓకే, DESC DEPT 11 అని కొడితే సో ఇందాక మనం చేసిందే వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం. సో ఇన్సర్ట్ ఇంటూ EMP 11 వాల్యూస్. సో మనం తీసుకునే మూడే కదా వాల్యూస్, ఏంటేంటి, EMP నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 11. ఓకే, నేమ్ వచ్చి సింగిల్ కోట్స్లో ఉండాలి, గణేష్. ఓకే, తర్వాత శాలరీ కదా, శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 33,000. ఓకే, 1 రో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో రో ఇస్తున్నా. సో మనం అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసేసుకుని చేసేయచ్చు మనం. ఒకసారి మీకు ఆల్రెడీ ఇందాక లాస్ట్ క్లాస్లో మీకు ప్రైమరీకి ఎలా వర్క్ అవుతుందని చూపించాను మీకు. సో ఒకసారి మీకు అదొకసారి చూడండి, ఒకవేళ చూడకపోతే ఎవరైనా. ఓకేనా, అలాగే ఇందులో ఏంటంటే ఒక ప్లేలిస్ట్ పెడుతున్నాను, ఆ ప్లేలిస్ట్లో ఇంకా అన్ని ఓన్లీ DBMSకి సంబంధించినవి ఉంటాయి, DBMS క్లాసెస్ అని పెడతాను. ఇంకో రో క్రియేట్ అయింది. సో మళ్ళీ అప్ అండ్ డౌన్ యారో వాడుతున్నాను. సో ఇక్కడ 13 అని పెడుతున్నా. ఓకే, సో దీంట్లో సురేష్ అని వాడుతున్నా. ఓకే, సురేష్. సో దీంట్లో ఇక్కడ 23,000 అంటే టోటల్గా 3 రోస్ క్రియేట్ చేశాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 11. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఇది. సో ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 11 అని కొట్టగానే వచ్చింది 11, 12, 13 గణేష్, మహేష్, సురేష్. సో కానీ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇక్కడ నేను 1, 2, 3 అని తీసుకున్నాను. సో దీన్ని చేంజ్ చేస్తే సరిపోద్దిగా, ఇది 11, ఇది 12, ఇది 13, అంతే కదా. సో ఆ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది కదా. సో మళ్ళీ దాన్ని చేంజ్ చేయడానికి ఓకేనా, ఇలా బాగానే ఉంది కదా. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు మనం ఫారెన్ కి టేబుల్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ క్లియర్ చేసేస్తున్నాను స్క్రీన్, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను, ఇన్సర్ట్ ఇంటూ
సో ఆ టేబుల్ నేమ్ ఏంటి, డిఈపిటి 11 వాల్యూస్. ఓకే, సో దీంట్లో వచ్చేటడికి ఫస్ట్ ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నెంబర్ 100. సో డిపార్ట్మెంట్ నేమ్ వచ్చి సిఎస్సి. ఓకే, ఇక్కడ మనం అక్కడ దాంట్లో ఇచ్చిన వాల్యూస్ ఏంటి, 11, 12, 13 అవునా. అవి కాకుండా మీరు ఇంక ఇక్కడ ఏమి ఇచ్చినా యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, అక్కడ మనం 11, 12, 13 మాత్రమే ఇచ్చాం అంతే కదా. సో ఇక్కడ నేను ఒకవేళ 15 ఇస్తే యాక్సెప్ట్ చేయకూడదు. ఏమనాలి, ఇది లేదు అని చెప్పాలి. అంటే పేరెంట్ కి నాట్ ఫౌండ్ అని రావాలి. ఒకసారి చూడండి, ఒకసారి మీకు ఇది కొంచెం చిన్నగా చేస్తాను చూడండి. ఇది వైలేటెడ్. మనం అక్కడ ఏవైతే ఇచ్చామో ప్రైమరీ కీ టేబుల్లో అవి మాత్రమే ఇవ్వాలి. అంటే సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వే టు ప్రొవైడ్ సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇస్తున్నా. సో అయితే ఇప్పుడు ఏమి ఇస్తే యాక్సెప్ట్ చేస్తుంది, 11 ఇస్తే యాక్సెప్ట్ చేస్తుంది. 1 రో క్రియేట్ అయింది. ఓకేనా, మళ్ళీ ఇంకొకటి ఇస్తున్నా 12. ఓకే, సో 12 ఇచ్చినా కూడా ఏమొచ్చింది, అవ్వలేదు. ఎందుకని, సో ఎందుకని అవ్వలేదంటే ఇక్కడ ఆల్రెడీ 100 ఉంది. 100 అనేది ఏంటి, మనం ప్రైమరీ కీ కింద తీసుకున్నాం అవునా. సో ప్రైమరీ కీ అంటే ఏంటి, డూప్లికేట్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఇది ఏం చేయాలి, 101. సో 1 రో క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇది 13 అక్కడ ఉంది కదా, దాంట్లో పేరెంట్ టేబుల్ ఉంది కదా. సో టోటల్ గా మొత్తం 3 టేబుల్స్ క్రియేట్ చేసాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి 11 ఒకటి, అలాగే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి 11 ఒకటి. ఒక్కసారి చూడండి. ఓకే, ఒకసారి చూడండి, 1 by 1 చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి 11. ఓకే, అలాగే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి 11. ఒకసారి చూడండి, అంటే ఇక్కడ ఎంప్లాయీ నెంబరు, ఇక్కడ ఎంప్లాయీ ఐడి రెండు ఈక్వల్. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటంటే ఈ 2 టేబుల్స్ కలిసిపోవాలి ఒకే టేబుల్ కింద. సో అలా కలిసిపోవాలి అంటే ఏం చేయాలి, సో అంటే ఇప్పుడు మనం ఇలా వాడుకోవచ్చు. మరి ఒకసారి చూడండి, నేను టైప్ చేస్తాను ఒకసారి, సో మనకు వీలుగా కనబడేటట్టుగా. సో ఎలా అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ సో మీకు ఏం కావాలి, సో ఎలా కావాలనుకుంటున్నారు. నాకు ఎలా అంటే మొత్తం ఈ 3 టేబుల్స్ కలిపి, సారీ ఈ 2 టేబుల్స్ కలిపి ఒకే టేబుల్ అయిపోయి అప్పుడు ఇలా రాయొచ్చు. సెలెక్ట్, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి 11. ఈ అని పెట్టాను దీనికి ఒక ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, ఈ అని పెట్టుకున్నాను, మన ఇష్టం లైన్ పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే డిఈపిటి 11 డి అంటే ఈఎంపి 11 కేమో ఈ అని పెట్టాను, డిఈబిటి 11 కేమో డి అని పెట్టాను. ఓకే, వేర్ ఈ రెండింటి మధ్యలో ఉన్న కండిషన్ ఏంటి, సో ఏంటి, ఈ డాట్ ఈ నెంబర్ ఈక్వల్ టు డి డాట్ ఈ ఐడి. అంటే ఏంటి, అంటే ఈ అంటే ఏంటి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ 11 అనే కదా టేబుల్. సో అందులో ఉన్న ఎంప్లాయీ నెంబర్ ఫీల్డ్, అలాగే డి అంటే డిపార్ట్మెంట్ 11 అనే కదా. సో అందులో ఉన్న టేబుల్లో ఉన్న ఈఐడి ఫీల్డ్ రెండు ఒకటే. అలా రెండు ఒకటే ఉన్న అన్ని కాలమ్స్ వచ్చేయాలి అని అన్నాం అనుకోండి, అప్పుడు మనం క్వరీ ఇలా రాస్తాం. ఓకేనా, దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఎడిట్లోకి వచ్చా, పేస్ట్లోకి వచ్చా, సో ఎంటర్ కొట్టా. ఒకసారి చూడండి. సో అంటే సైజ్ సరిపోవట్లేదు. ఓకేనా, సైజ్ సరిపోవట్లేదు కాబట్టి పని చేస్తాం. సెట్ లైన్ సైజ్ 200 అని చెప్పి ఒక కమాండ్ ఉంది. సో ఆ కమాండ్ యూస్ చేశాను. స్లాష్ వాడ అంటే ప్రీవియస్ కమాండ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి. సో మొత్తం 3 కలిసిపోయినాయి చూడండి. అంటే ఇటు సైడ్ రావట్లేదు, ఇటు సైడ్ వెళ్తే తెలుస్తుంది. ఓకేనా, ఇటు సైడ్ వెళ్తే తెలుస్తుంది. సో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, ఈఐడి. ఓకేనా, అంటే కొంచెం మనం చిన్నగా చేస్తే కనబడుతుంది. ఇక్కడ చూడండి కనబడుతుందా, ఇటు సైడ్ వెళ్ళాలి, ఇటు సైడ్కి వెళ్తే అప్పుడు మనకు కనబడుతుంది. అదవుతుంది. అలా కాకుండా ఒకవేళ నాకు ఎలా కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కావాలనుకో, ఎలా అంటే కొన్ని రావాలి, అన్నీ అక్కర్లా, కొన్ని రావాలి. అప్పుడు ఏం చేయాలంటే క్వరీలో ఇక్కడ మనకు కావాల్సిన ఫీల్డ్స్ నేమ్స్ చెప్పాలి. ఓకేనా, అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాట్ ఈ నెంబర్ కమా డి డాట్
ఈ నెంబర్, ఓకే, డి డాట్ డి నెంబర్, ఓకే, అలాగే ఈ డాట్ ఈ నేమ్ కామా డి డాట్ డి నేమ్. అంటే నాకు కావాల్సిన ఎన్ని 4 మాత్రమే కావాలి. ఎంప్లాయీ నెంబర్ కావాలి, డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి, డిపార్ట్మెంట్ నేమ్ కావాలి, ఈ మాత్రమే కావాలి, ఇంకేం అక్కర్లా. సో అప్పుడు ఇలా మనం ఫీల్డ్ నేమ్స్ మెన్షన్ చేయాలి. ఓకేనా, ఒకసారి దీన్ని కూడా పేస్ట్ చేస్తాను చూడండి. ఒకసారి దీంట్లోకి వచ్చి పేస్ట్ చేసి ఎంటర్ కొట్టా. ఒకసారి చూడండి. అంటే 2 టేబుల్స్ లో ఉన్న డేటాని మనం ఒకే టేబుల్ కింద చూడగలుగుతున్నాం. ఎంప్లాయీ నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్. ఓకేనా, అంటే ఈ కండిషన్ కూడా ఏంటి, ఈ 2 ఎక్కడైతే ఈక్వల్ గా ఉన్నాయో అవి మాత్రమే. అర్థమవుతుందా? సో ఇలా మనం ఫారెన్ కి యూస్ చేసుకుంటాం. ఇది ఫారెన్ కి వల్ల అడ్వాంటేజ్. ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఇది అందరికి అర్థమైతే మీరు ఒకవేళ ఒక లైక్ చేయండి, అట్ ద సేమ్ టైం షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో టేక్ కేర్.